ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ అమ్మ మాట ఇచ్చేసిందమ్మా. అమ్మని మాట అడిగేశాను. ఎందుకో తెలుసా, ఇన్నాళ్ళు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అదంతా కూడా నేను చూశాను కదా. నువ్వు బాధపడుతున్నదంతా కూడా నాకు తెలుసు. ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నావో తెలుసు. అప్పులు తీర్చుకోలేక ఎన్ని కన్నీళ్లను పెట్టుకుంటున్నావో తెలుసు. దరిద్రాన్ని వదిలించుకోలేక నీ ఇంట్లో చెడు శక్తులను తరిమి కొట్టలేక ఎంత విలవెల్లాడిపోతున్నావో, ఎంత గింజుకుంటున్నావో, ప్రతి నిత్యం నువ్వు ఎంతగా నన్ను ప్రార్థిస్తున్నావో సాయి, ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా బిడ్డ అలాంటి కష్టాల్లో ఉండడం ఈ సాయికి ఇష్టం లేదమ్మా. వెంటనే ఇప్పుడే నీ క్షణమే నా బిడ్డను అలాంటి కష్టాల నుంచి బయటపడేయాలి అని చెప్పి ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. అందుకే అమ్మను మాట అడిగేశాను. ఏ అమ్మనో తెలుసా, ఎవరినో తెలుసా బిడ్డ? సాక్షాత్తు సిరులను ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని మాట అడిగేశాను. ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, అమ్మ చూపు ఒక్కసారి నీ మీద పడింది అంటే, అమ్మ పాదం ఒక్కసారి నీ గుమ్మంలో పెట్టింది అంటే, నీ దరిద్రం మొత్తం కూడా నీకు విడుదలైపోవాలి. నీ దరిద్రం మొత్తం కూడా పటాపంచలైపోవాలి. కష్టాలు కరిగిపోవాలి, కన్నీళ్లు కరిగిపోవాలి. అందుకే అమ్మను మాట అడిగేశాను బిడ్డ. నాకు మాట కూడా ఇచ్చింది. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడు, నీ గుమ్మంలో ఉంది. సిరి సంపదలతో, ధనధాన్యాలతో, భోగ భాగ్యాలతో, చిరునవ్వులతో, గజ్జల శబ్దంతో అమ్మ నీ గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారి చూడు, నిర్లక్ష్యం చేయకు, నెట్టివేయకు బిడ్డ. 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి అమ్మ వెనుతిరిగింది అంటే మళ్ళీ రప్పించుకోవటం చాలా కష్టమమ్మా. ఈ జన్మ సరిపోదు, నీ తరం కూడా కాదు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దరిద్రం మళ్ళీ రెట్టింపయ్యి నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా బాధపడాల్సి ఉంటుంది. జాగ్రత్త అంటూ బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఎందుకంటే ఈరోజు నేను అమ్మను మాట అడిగాను. నా మాట కాదనలేక ఈరోజు అమ్మ నీ దగ్గరకు వచ్చింది. నా మాటను నిలబెట్టడానికి అమ్మని ఆహ్వానించు బిడ్డ. ఈ నా మాట వదులుకోకు. ఈ రోజుటితో నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతున్నాయి. నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ దూరమైపోతున్నాయి. జాగ్రత్త. ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఈ హెచ్చరికతో కూడిన ఈ సందేశాన్ని విని తీరాలి. వింటేనే కదా నీకు నేను ఏం చెప్పబోతున్నాను అనేది అర్థమవుతుంది. ఇక
ఈరోజు సాక్షాత్తు అమ్మ నీతో మాట్లాడుతుంది. ఈరోజు నేను కాదు మాట్లాడుతున్నది, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ నీతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా విను. బిడ్డా, నీ ఇంటిని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా? కాదు కదా. అయితే ఈ రోజు నుండి ఇప్పుడే నీ ఇంటిని మందిరంగా మార్చు. నీ ఇల్లు భవనాల్లో ఉండాల్సిన అవసరం లేదు. శబరి కుటీరంలో రాముడు వచ్చాడు. సుధామ గుడిసెలో కృష్ణుడి కృప కలిగింది. నాకు నీ వైభవం కాదు తల్లి, నీ ఇంటి ముఖ్య ద్వారాన్ని. ఎందుకంటే నేను అక్కడి నుంచే ప్రవేశిస్తాను. సాయంత్రం ముఖ్య ద్వారం వద్ద ఒక దీపం తప్పకుండా వెలిగించు. నేను వెళ్ళేటప్పుడు నీ ఇల్లు వెలుగుతున్నట్లు కనిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. ఈర్ష్య అనేది నీ దరిద్రానికి ప్రధాన కారణం. ఇతరుల ఉన్నతిని చూసి నువ్వు జ్వలించావు అంటే గనక నా ఆశీర్వాదాన్ని అవమానిస్తున్నావు అని అర్థం. ఆ వ్యక్తికి ఆ సుఖాన్ని ఇచ్చింది నేనే. ఇతరుల వైభవంపై చూసి సంతోషిస్తే నువ్వు కూడా ఆ విజయానికి సిద్ధమని నీ తల్లికి నువ్వు సంకేతం పంపిన ఈ రోజు నుండి కూడా ఎవరు కొత్త వాహనం కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, ఉన్నతిని చూసినా ఈర్ష్య చేయకు, ఈర్ష్య పడకు. బదులుగా మురిసిపో. అప్పుడు చెప్పు, అమ్మ వాళ్లకు ఇంకా రెట్టింపు సంపదని ఇవ్వు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషాన్ని అలా ఉంచు అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దానికి బదులుగా నీకు భూమి, బంగ్లా రెట్టింపుపై నీ వద్దకు తిరిగి వస్తుంది బిడ్డ. ఇప్పుడు నీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, విను. నువ్వు తరచూ ఆలోచిస్తున్నావు, ఎంత కష్టపడుతున్నా విజయం ఎందుకు చేతికి అందటం లేదు అని. నువ్వు దానికి కారణమేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి లేదా నరఘోష. చాలాసార్లు నీ సొంత ఆలోచనలతో లేదా ఇతరుల దుష్ట శక్తి నీ మార్గాలను కట్టివేశాయి. కానీ భయపడకు, నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండానే శరీరంలో బరువుగా అనిపిస్తుందా? పనులు చేస్తుండగా ఏదో అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీకు నీ ధనానికి మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడిందని అర్థం చేసుకో. తల్లి, దీన్ని తొలగించుకోవటానికి నువ్వు ఒక సహాయం తీసుకో. ఉప్పు సహాయం తీసుకో. నువ్వు నీ ఇంటిని తడుపు. నీళ్లలో కొంచెం సముద్రపు ఉప్పు వెయ్యి. నీరు ఇంటిని శుభ్రం చేస్తుంది. నీ ఇంట్లో దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది. కలహాలు కూడా శుభ్రమవుతాయి. ఇది చిన్న పనే, కానీ నా రాకకు మార్గం సుగమనం చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి నీకు చెబుతున్న ఆ సంకేతాల గురించి చెబుతాను. ఇవి గట్టిగా అరుస్తున్నాయి బిడ్డ, డబ్బు వస్తుంది అని. ఎప్పుడైనా చీమల మీద దృష్టి పెట్టావా? నీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తే, వాటి దగ్గర ఏదైనా తినటం కనిపిస్తే వాటిని చంపకు. అది చాలా పెద్ద అపశకనం. నల్ల చీమలు కనిపిస్తున్నాయి అంటే నా రాక నీ ఇంట్లో జరుగుతుంది అని అదే సంకేతం తీసుకొచ్చాయి. నల్ల చీమలు ఇంట్లో కనిపించడం అంటే నీ ఇంట్లో సుఖం, ఐశ్వర్యం పెరుగుతున్నాయని సూచన. ఇక్కడ ధనం కేవలం నోట్లు మాత్రమే కాదు తల్లి. ధనం అంటే అవకాశాలు. రాబోయే 24 గంటల్లో నీకు ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు. పాత స్నేహితుడు ఏదైనా సరే పని గురించి నీకు తెలియజేయవచ్చు. దాన్ని చిన్నదిగా భావించి నువ్వు తిరస్కరించకు, నెట్టివేయకు. గుర్తుంచుకో, ఎత్తైన చెట్లు కూడా అది ముందు ఒక చిన్న విత్తనం దాగి ఉంటుంది కదా. ఈరోజు చిన్నగా అనిపించే అవకాశం రేపు నిన్ను కోటీశ్వరుని చేయొచ్చు. నీ బుద్ధికి ద్వారాలు తెరిచి ఉంచు. బద్ధకాన్ని ఈరోజే వదిలేసాయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయేవాడి దగ్గరికి నేను తలుపు తట్టకుండానే తిరిగి వెళ్ళిపోతాను. బిడ్డ, నన్ను స్వాగతించాలి అంటే సూర్యుడిని లేపటం నేర్చుకో. సూర్యుడు నిన్ను లేపే పరిస్థితి రాకుండా చూసుకో. స్త్రీల గౌరవం ఇది ఎంత నీకు ఉన్నతిని ఇస్తుంది అంటే, ఒక అత్యంత శక్తివంతమైన అచంచలమైన మంత్రం ఏంటో తెలుసా? ఏ ఇంట్లో గృహలక్ష్మి అంటే భార్య, తల్లి, సోదరి, కూతురు కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను బిడ్డ. నువ్వు నాకు మందిరంలో నువ్వు అన్నీ సమర్పిస్తున్నావు, పూలు, పండ్లు అన్నీ సమర్పిస్తున్నావు. కానీ నీ ఇంట్లోని భార్య లేదా తల్లిపై కోపం తెచ్చుకుంటున్నావు. నీతోటి ఆడవాళ్లను అవమానిస్తున్నావు. ఇది నిజంగా చాలా అశుభం. బిడ్డ, ధనవంతుడు అవ్వాలంటే ఈరోజే నీ ఇంటి స్త్రీలను సంతోషపరచు. వారికి ఏదైనా బహుమతి ఇవ్వు. మధురంగా మాట్లాడు. ఇంటి స్త్రీ మురిస్తే ఆ ఇంటి తరం మెరిసిపోతుంది. అయస్కాంతంలాగా మారి ధనాన్ని ఆకర్షిస్తుంది. నేను చేసి చూడు. 24 గంటల్లో ఫలితం రాకపోతే నన్ను తిట్టు. నీకెప్పుడైనా బొటనవేలు లేదా అరచేతులలో దురద అనిపించిందా? అది ఏ అంధవిశ్వాసమో కాదు తల్లి, అది శక్తి ప్రవాహం. కుడి చేతి అరచేతిలో దురద పుట్టింది అంటే ఆగిపోయిన ధనం రాబోతుందని అర్థం. ఎడమ చేతిలో దురద అయితే ధనం ఖర్చవుతుంది అని అర్థం. అలాంటి సమయంలో భయపడకు. అరచేతిని ఏదైనా
స్థాయిపై ఉంచి నకారాత్మక ప్రభావం తగ్గిపోతుంది. స్వప్నాల కోసం కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. స్వప్నం కోసం అంటే నువ్వు నిద్రించేటప్పుడు కలలు స్వప్నంలో నీకు జామ, గుడ్లగూబ ఇలా వాయిస్తున్న ఒక చిత్రం లేదా కృష్ణుడు కనిపిస్తే నీ భాగ్యోదయం జరిగిపోయిందని అర్థం చేసుకో. అలాంటి స్వప్నాలు కలలు ఎవరికీ చెప్పకు. చెప్తే శక్తి తగ్గిపోతుంది. దాన్ని మనసులోనే ఉంచి నాకు ధన్యవాదాలు చెప్పు. ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన గుప్త ఉపాయం చెప్తాను తల్లి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు దీన్ని జల చమత్కారం అంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక గ్లాసులో ఇత్తడి లేదా రాగి లేదా ఆ నీళ్ల వైపు చూస్తూ నీ కోరిక చెప్పు. నేను ధనవంతుణ్ణి, నా వ్యాపారం పెరుగుతోంది అని చెప్పి నిద్రపో. ఇలా చేస్తే నీపై ఉన్న దురదృష్టం ఆ నీటితో ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. నీ ప్రయోగాన్ని 21 రోజుల పాటు నిరంతరం చేసి చూడు. కానీ దాని ప్రభావం మొదటి 24 గంటల్లోనే కనిపిస్తుంది. నీ మనసు శాంతమవుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎప్పుడూ చూడని డబ్బు నీ వైపు రావటం చూస్తావు. ఎప్పుడూ ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ మొదలవటం చూస్తావు. గిరాకీ పెరగడం చూస్తావు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక్కడ నీ మాటలే నీ భవిష్యత్తును మారుస్తాయి బిడ్డ. నువ్వు ఈరోజు ఇలా అంటావా? ఎందుకంటే డబ్బు దక్కడం లేదు, ఎంతో కష్టపడుతున్నాను, నేను ఇంతమందితో ఉన్నాను కానీ ఏదీ జరగడం లేదు. ఇలా అంటే అలాగే అవుతుంది. ఎందుకంటే తదాస్తు. ఈ రోజు నుండి నీ మాటలను మార్చు. మీ వారును తెరిచినప్పుడు చెప్పు, నాకు సరిపడా ధనం ఉంది, ఇది మరింత పెరుగుతుంది. బిల్లు చెల్లించేటప్పుడు దుఃఖం కాకుండా సంతోషంగా చెల్లించు. మరియు చెప్పు, ఈ ధనం ప్రపంచ సేవలో వెళ్తుంది అని. నాకు లక్ష్మీ అమ్మ ప్రసాదించిందే నాకు మరింత ప్రసాదిస్తుంది. ఇది వేల రెట్లుగా తిరిగి వస్తుంది. ధనం వెళ్ళిపోతుంటే దుఃఖించుక బిడ్డ. దాన్ని ప్రవాహాన్ని ఉత్సాహంగా జరుపు. ఆగిపోయిన నీరు దుర్వాసన వస్తుంది, కానీ ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే ధనాన్ని ప్రవహించనివ్వు. ఇక్కడ నువ్వు పిసనారితనం చేయకు. సరైన చోట ఖర్చు పెట్టు. మళ్ళీ నేను నింపేస్తాను కదా, భయపడకు. ఇంకో ముఖ్య సంకేతం, తులసి మొక్క ఈ ఇంట్లో అకస్మాత్తుగా ఆకుపచ్చగా మందంగా మొగ్గలతో నిండిపోయి ఉంటుంది, చిగుళ్ళతో నిండిపోయి ఉంటుంది. అంటే నేను నీ ఇంట్లో ఉన్నాను అని. అలానే సాక్షాత్తు భగవాన్ విష్ణువు సాక్షాత్తు నివాసం చేయమని అర్థం. కానీ ఏ కారణం లేకుండా తులసి ఎండిపోయింది అంటే అది నువ్వు రాబోయే సంఘటన సూచన. వెంటనే కొత్త మొక్క నాటు. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం మొదలుపెట్టు. తులసి మొక్క కింద సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో ఎన్నటికీ కూడా అకాల మృత్యువు లేదా దరిద్రం ఉండదు. బిడ్డ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే నీలోని దీపం ఇంకా ఆరిపోలేదని అర్థం. నువ్వు ఓడిపోయే వారిలో లేని వాడివి. నాకు ఇలాంటి ధైర్యవంతులైన భక్తులే ఇష్టం బిడ్డ. మధ్యదారిలో తిరిగి వెళ్ళిపోయేవారు ఎన్నటికీ గమ్యం సుఖాన్ని సాధించలేరమ్మా. ఇప్పటి వరకు నేను నీకు సంకేతాలను మొదటి పేజీని మాత్రమే తెరిచాను. రహస్యాలను ఇప్పుడే తెలుసుకో. సిద్ధంగా ఉండు. నీకు తెలుసా తల్లి, నీ శరీరంలోని కొన్ని అవయవాలు కూడా నిన్ను ధనవంతుణ్ణి చేయటానికి సంకేతాలు ఇస్తాయని. నీ వంటగదిలో ఉన్న ఒక ప్రత్యేక మసాలా నీ భాగ్యాన్ని మార్చగలదు అని శ్రద్ధగా విను. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఆ గుప్తమైన విషయాలను చెప్పబోతున్నాను. ఇవి సాధారణంగా రహస్యంగానే ఉంటాయి బిడ్డ. నువ్వు జ్ఞానం నీ భాగ్యంలోకి నేరుగా దిగాలి అనుకుంటే ఇప్పుడే నువ్వు నేను చెప్పింది విను. నీ ఉనికిని ఇక్కడ నమోదు చేసుకో. మనసులో చెప్పు, సిద్ధంగా ఉన్నాను అంటూ. బిడ్డ, కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తున్నది ఇదంతా కూడా కష్టపడుతున్న విజయం నీకెందుకు చేతికి దొరకడం లేదు. దానికి కారణం నకారాత్మక శక్తి లేదా దృష్టి దోషం. చాలాసార్లు నీ సొంత ఆలోచనలతో లేదా ఇతరుల దృష్టితో నీ మార్గాలను మోసేవేస్తాయి. కానీ ఆందోళన చెందుకు బిడ్డ, దానికి పరిష్కారం తెచ్చాను. గత కొద్ది రోజులుగా ఏ జబ్బు లేకుండా శరీరం బరువుగా అనిపిస్తుందా? పనులు జరుగుతూ ఉండగా అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీ ధనానికి నీకు మధ్య అదృశ్యం కానీ ఏర్పడినటువంటి సంఘటన. తొలగించడానికి నేను ఉపాయం చెప్తాను కదా. తుడిచే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిని శుభ్రం చేయి. ఆ నీటిని దరిద్రాలు, కలహాలు, దుష్టశక్తులు అవన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న ఉపాయమేనమ్మా, పెద్దగా పనిచేస్తుంది. ఇక్కడ సంఘర్షణలో ఉన్నది నీ ఒక్కడివే కాదు బిడ్డ. చాలా రాజుల పేదవాడిని రాజులాగా మార్చినది కూడా చూశాను. ఇదంతా కర్మ మరియు కాలచక్రం. నీ దుర్గతి సమయం ముగిసిపోయింది. కేవలం నువ్వు నీ అర్హతను సాధించాలి. అర్హత ఎలా సాధించాలి? దానంతో. దానం అంటే లక్షలు పంచడం కాదు. చీమలకు పిండి, పక్షులకు ధాన్యం లేదా ఏ దాహంతో ఉన్నవారికి నీరు. ఇది కూడా మహాదానం. నువ్వు నిస్వార్థంగా ఇస్తే ఇది బ్రహ్మాండానికి నాకు చాలా ఉంది అనే సందేశం పంపుతాను.
అప్పుడు ఈ బ్రహ్మాండం, ఈ శ్రీ మహాలక్ష్మి, ఆ సాయి నీకు మరికొన్ని ఇస్తాను. దానివల్ల నువ్వు మరిన్ని ఇవ్వగలవు. నీ జీవిత పుస్తకంలో తదుపరి పేజీని విజయాన్ని రాయాలనుకుంటున్నానమ్మా. ఇక్కడే ఒక కామెంట్ బాక్స్లో రాయమ్మా. అమ్మా, నా ఇల్లు సంతోషాలతో నిండిపోయింది. నువ్వు ఇలా రాస్తే ఒక ప్రమాణం చేసినట్లు. నేను ఈ తల్లిగా నీ ప్రమాణానికి సాక్షిని. ఈ వీడియో, ఈ సందేశం ఇప్పుడే నీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయి. నీ యొక్క షేరు ఎవరికైనా అవసరమైన వ్యక్తికి చేరవచ్చు. ఎవరి చీకటి జీవితంలో దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం నీకే వస్తుంది. ఆ పుణ్యం నీ బ్యాంకు బ్యాలెన్స్ని నింపుతుంది. బిడ్డా, పుణ్యం అనేది ఊరికే పోయే మాట కాదు. అది ఎక్కడో ఒక చోట దానికి రెట్టింపు పెరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద మొత్తంలో ముందుకు వచ్చి ఒక్కరోజు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు నీ ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోతాయి. ఈరోజు చిన్న మొత్తంలో పొదుపు చేస్తే అది నీ దగ్గరకు పెద్ద మొత్తంలో తిరిగి వచ్చినప్పుడు ఎలా అయితే ఆశ్చర్యపోతావో, అదేవిధంగా ఈరోజు నువ్వు చేసే చిన్న దానం వలన ఒక్కరోజు నీ ముందు తిరిగి రావచ్చు. దాన ఫలితం ఉంటుంది. చూడు తల్లి, ఈ సాయి నిన్ను చూస్తుంటే నీకు ఇచ్చే ఆనందానికి ఉక్కిరి బిక్కిరి వేస్తుంది కదా. అందుకే నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఖాళీ చేసుకోమనటం లేదమ్మా. అందరినీ కూడా పంచమనటం లేదు. చిన్నవి చేతనైతే ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. మరి మనసు పెట్టు. మనసు ఉంటే చాలు కదా. నీకు మరికొన్ని స్పష్టమైన ఆధారాలు ఇస్తాయి తల్లి. రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా నాణ్యమో లేదా నోటో దొరికితే దాన్ని సాధారణమని భావించకు. చాలామంది దాన్ని అంధవిశ్వాసమని చిన్నచూపు చూస్తారు. కాదు, అది నీ సూటి నా ఆశీర్వాదం తల్లి. నీకు నా ఆశీర్వాదంతో ముడిపడి ఉంది. మనసు నుండి సిద్ధంగా ఉన్నవాడే ముందుకు చేరుతాడు. అన్నీ నీ దగ్గరకు వస్తాయమ్మా. ఎందుకంటే ఇక్కడ నీకు నేను మాట ఇస్తున్నది శ్రీ మహాలక్ష్మీదేవి. నీ జీవితాన్ని దరిద్రపు కూరల నుంచి బయటకు పడేస్తానని, అదృష్టపు వెలుగులోకి తీసుకెళ్తానని నీకు నేను మాట ఇస్తున్నాను. ఈరోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ వచ్చి నీతో మాట్లాడించింది బిడ్డ. నాతో మాట్లాడించింది. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఇది నీ కంట పడింది. కాబట్టి జాగ్రత్తగా విను తల్లి. అమ్మ చెప్పినట్లు, అమ్మ నచ్చినట్లు ఉండు. అలా ఉన్నావు అంటే అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపై ఉంటుంది. సాయి ఆశీర్వాదం నీ వెన్నంటే ఉంటుంది. ఇక నీకు భయం ఉండదు తల్లి. కష్టాల నుంచి బయటపడతావు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి దారులు నీకు ఇక మీదట వెతుక్కుంటూ వస్తాయి. చిన్నదో పెద్దదో వచ్చిన దారిని, అవకాశాన్ని చిన్న చూపు చూడకు, వదిలేయకు. చిన్నది వచ్చినా అందిపుచ్చుకున్నావు అంటే రేపటి రోజున నీకు మహావృక్షం అవుతుంది. అదే నీకు నీడనిస్తుంది. నీతో పాటు ఇంకో 10 మందికి నీడనిస్తుంది. నీతో ఉన్న వాళ్ళకు నీడనిస్తుంది. కాబట్టి జాగ్రత్త. బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.